पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् त्वमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. లక్ష్మణ్ గారు, మీరు అడిగిన దానికి సమాధానం దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒకరు సందేహ నివృత్తి కోసం పత్రం రాస్తే వారికి సమాధానం ఇస్తున్నాడు. सबको विदित हो कि जो जो बातें वेदों की और उनके अनुकूल हैं उनको मैं मानता हूँ, विरुद्ध बातों को नहीं। इससे जो जो मेरे बनाए सत्यार्थ प्रकाश व संस्कार विधि आदि ग्रंथों में गृह सूत्र व मनुस्मृति आदि पुस्तकों के वचन बहुत लिखे हैं, वे उन ग्रंथों के बातों को जनाने के लिए हैं। उसमें से वेदार्थ के अनुकूल का साक्षीवत प्रमाण और विरुद्ध का अप्रमाण मानता हूँ। जो जो बात वेदार्थ से निकलती हैं उन सब का प्रमाण करता हूँ, क्योंकि वेद ईश्वर वाक्य होने से सर्वथा मुझको मान्य है, और जो ब्रह्मा जी से लेकर जैमिनी मुनि पर्यंत महात्माओं के बनाए वेदार्थानुकूल ग्रंथ हैं उनको भी मैं साक्षी के समान मानता हूँ। और जो सत्यार्थ प्रकाश के पृष्ठ 42 और 25वें पंक्ति में पित्रादिकों में से जो कोई जीता हो उनका तर्पण ना करे, और जितने मर गए हैं उनका तो अवश्य करें। तथा पृष्ठ 47 पंक्ति 21 मरे गए पित्रादिकों की तर्पण और श्राद्ध करता है इत्यादि तर्पण और श्राद्ध के विषय में जो कुछ छापा गया है सो लिखने और शोधने वालों की भूल से छप गया है. మీరు నిన్న తీసుకొచ్చి అది చూపిస్తున్నారు కదా అరుణ్ కుమార్ గారి పుస్తకం, ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే వైదికంగా వేదోక్తంగా ఉన్నది వారు అరుణ్ కుమార్ కానీ ఓం ప్రకాష్ కానీ ఇంకెవరైనా కానీ దయానంద సరస్వతి తన విషయంలోనే చెప్తున్నాడు. సత్యార్థ ప్రకాశం లాంటి గ్రంథంలో సంస్కార విధిలో వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకే దానిని నేను సాక్షిభూతంగా స్వీకరిస్తాను, ప్రమాణంగా స్వీకరిస్తాను, వేరే వాటిని కాదు. రాసినవి చాలా వరకు ఉన్నాయి. వారి ఆ మనుస్మృతి ఇంకా ఇతర గ్రంథముల యొక్క వారి ఆ రచయితల యొక్క అభిప్రాయం కూడా ఈ విధంగానే ఉన్నది అని చెప్పడం వరకే. కానీ అది ఎంతవరకు వేదానికి అనుకూలంగా ఉన్నదో దానిని మాత్రమే నేను ప్రమాణంగా స్వీకరిస్తాను, వేరే వాటిని కాదు. సత్యార్థ ప్రకాశం సంస్కార విధి లాంటి విషయంలోనే అలా ఉంటే ఈ చిన్న చిన్న వాటి విషయంలో ఏంటి? అర్థమైందా లక్ష్మణ్ గారు? జీ ఆచార్య గారు అర్థమైంది ఆచార్య గారు. ఓం ఆచార్య గారు.
ఇప్పుడు ఇంతకుముందు పూర్వాభ్యాస కక్షలో సూర్యప్రకాష్ గారు మనస్సు యొక్క స్థితులు అని చెప్తున్నాడు. కానీ అవి చిత్తం యొక్క స్థితులు కదా ఆచార్య గారు. మరి ఇక్కడ సందేహం ఉంది ఆచార్య. ఇప్పుడు వారి విషయంలో చాలా ఉంది. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టుగా శబ్దాలు ఎలా వస్తున్నాయంటే వారి నోటి నుంచి, మనల్ని అమాయకులను చేసి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాయి కానీ, అనుభవోపేతంగా చెప్పినట్టుగా లేదు. ప్రభాకర్ గారు చెప్పే విధానం. సూర్యప్రకాష్ గారు అర్థమవుతుందా? ఓం యథార్థంలోకి రావాలి. ఓం ప్రకాష్ మొన్న అన్నాడు కదా, ఏమనంటే తూనే హమే బుత్తు పన్ కియా. ఈ గేయం పాడుతున్నారు, ఎవరో రాసింది, ఎక్కడో దొరికింది, మీరు బట్టి పెట్టారు, పాడుతున్నారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆ తూ తూ అనేవారు ఎవరు, వారు ఎలా ఉత్పన్నం చేశారు, అది మీరు మీ నిజ జీవితంలో వ్యావహారికంగా అనుభవం చేసినప్పుడు అనుభవపేతంగా చెప్పేటువంటి శబ్దాలు వేరే వస్తాయి. ఇప్పుడు ఎంత ఎదుటి వారిని, వారికి ఏమీ తెలియదు నాకు తెలుసు అనేటువంటి భావజాలంతో మీరు చెప్తున్నటువంటిది అట్లా వస్తుంది. అది మరి ఎప్పుడైతే మీ వ్యవహారంలోకి వస్తుంటుందో, నేను దీని విషయంలో లక్ష్మణ్ గారిని చాలా వరకు ఆపివేయడం జరిగింది. ఏమనంటే శాస్త్రీయ ప్రమాణం తప్పు కాదు లక్ష్మణ్ గారు, శాస్త్రీయ ప్రమాణం ప్రమాణమే. శాస్త్రీయ ప్రమాణాన్ని మనం కాదనడం లేదు. ముందు మన వ్యవహారంలో మనం చూడాలి. మన వ్యవహారంలో మనకు దొరికిన తర్వాత మన అనుభవం ముఖ్యం, శాస్త్ర ప్రమాణం ముఖ్యం కాదు. శక్తి ప్రకాశము, వేదము, ఇవేవి ముఖ్యం కాదని కాదు, కాకపోతే మన జీవితాన్ని నడిపించడానికి ముఖ్యం కాదు. ఏదైతే మన అనుభవానికి వచ్చేసి మన జీవితంలో మార్పు తీసుకొచ్చి మనల్ని సవరిస్తుంటుందో అది ముఖ్యము. లక్ష్మణ్ గారు చెప్పానా లేదా? జీ ఆచార్య గారు సూచించారు ఆచార్య గారు. అందుకని అవి మహాపురుషులు చెప్పినటువంటివి, ఇంకా ఎవరు చెప్పినా సరే, ఏ పుస్తకంలో రాసినా సరే అది తప్పు అని కాదు, కాకపోతే మన జీవితంలో మనం వ్యావహారికంగా చూడాలి కదా. మన వ్యవహారంలో వ్యావహారికంగా చూసినటువంటిదే, మనల్ని ప్రభావితం చేసినటువంటిదే, మన నడవడి మార్చినటువంటిదే అది సత్యం. తప్పుగా వెళ్ళకుండా ఆ శాస్త్రాలు మనల్ని సవరిస్తున్నాయి. అటు కాదు, ఇటు, అలా కాదు, ఇలా అని చెప్పేసి శాస్త్రాలు మనకు దారి చూపిస్తాయి. ఆ దారిలోని మన వ్యవహారాన్ని మార్చుకొని మనం సవరించబడినప్పుడే సాక్షాత్కారం. అంతేగాని శబ్దాలతోటి నమ్మించడానికి ప్రయత్నం చేస్తే సాక్షాత్కారం కాదు, అది మన అమాయకత్వం అవుతుంది. ఓం ధన్యవాదాలు ఆచార్య. ఓం. సూర్యప్రకాష్ గారు, మీరు భగవంతుల్లో ఉన్నారు, అది ఆ భగవంతుని అనుభవిస్తున్నారు అని అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడే పదాలతోటి, మీరు చేసేటువంటి వ్యవహారంతో ఎదుటి వారికి తెలియాలి. అలా తెలియజేసిన రోజు అది సార్థకం అవుతుంది, ఈ శబ్దాలు కాదు. ఇది ఓం ప్రకాష్ అభిప్రాయం అండి. అది మీకు నచ్చితే చేయండి, లేకపోతే నేను చెప్పాల్సింది చెప్తున్నా సూటిగా. నా దగ్గరికి వచ్చిన వారు మోసపోవద్దు. అందుకని ఇప్పుడు శ్రీనివాసాచారి గారిని కూడా వారు ఏదో తెలుసో తెలియక అన్నా కూడా అలాంటి శబ్దాలు రాకూడదు అని చెప్పేసి గట్టిగా హెచ్చరించి చెప్పడం. ఎందుకంటే మనం దృఢంగా ఉండాలి, మనం ఆదర్శంగా ఉండాలి ఎదుటి వారికి. అందుకని మరి ఇంకే ఉద్దేశం లేదు. మనము ధర్మాచార్య స్థానంలో ఉంటాం, పురోహితులు ధర్మాచార్యులు స్థానంలో ఉండి సమాజాన్ని సంబోధిస్తున్నప్పుడు మన లోపల ఇటువంటి హీన భావాలు ఉండకూడదు అని చెప్పేసి. గమనిస్తున్నారా శ్రీనివాస్ గారు? మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడు సత్యార్థ ఓం ఆచార్య నమస్తే.
దీని గురించి మళ్ళీ ఇదివరకు చెప్పేవారు కదా! అలాగా రోజు కొంచెం చెప్తా ఉంటే అంటే కొంచెం వెనకబడినట్టున్నాం మళ్ళీని. కొంచెం అవగాహన మళ్ళీ అవుతుంది ఆచార్యకి. దేని గురించమ్మా? అది ఎలా చెప్పాలనేది మీరు ఒకసారి చెప్తారు కదా! దాన్ని బట్టి మేము చెప్తాము. ఉమ్. ఇప్పుడు చెప్పగలేకపోతున్నాము. ఒకసారి దాని గురించి మళ్ళీ చెప్తామంటే తెలుస్తుంది ఆచార్య. అమ్మగారు, ఏ విషయమైనను సరే పుస్తకంలో చూసి చెప్పకూడదు, పుస్తకంలో చూసి చెప్పకూడదు, ఎవరో చెప్పింది విని అసలే చెప్పకూడదు. అంటే దాని అనుభవం వస్తుంది ఆచార్య. వింటా ఉంటే అనుభవం వస్తుంది కదా! అందుకని. అవునవును, అది మన వ్యవహారంలో చూసినప్పుడు అనుభవపేతంగా చెప్తే దానికి ఎదుటివారు ప్రభావితం అవుతారు. మీరు మీ మీ దృష్టికి వచ్చిందో లేదో, దయానంద సరస్వతి విరజానందని దగ్గర చదువుకొని వచ్చిన తర్వాత ఆగ్రాలో నివాసం ఉండి ప్రచార కార్యక్రమం చేపడుతుంటే అసలు వారి మాట ఎవరు వినట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని మళ్ళీ వారి జీవిత చరిత్రలో మీరు మళ్ళీ కనుక చదివే అవకాశం ఉంటే చూడండి. 6 సంవత్సరాలు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. ఇది ఈ యేసు ప్రభు జీవితంలోనూ ఉంది, మహావీరు జీవితంలోనూ ఉంది, గౌతమ బుద్ధుని జీవితంలో ఉంది, ప్రతి ఒక్కరి దీంట్లో మనల్ని మనం కోల్పోవాలి. అనుభవపేతంగా తపస్సు చేయాలి. ఎప్పుడైతే దయానంద సరస్వతి తపస్సు చేసుకొని మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత సమాజంలోకి వచ్చాడో అతని మాట అందరూ వింటున్నారు. ఇది ఇక్కడ రహస్యం. అవును ఆచార్య. ఎక్కువ ఉండాలి. చదివారా జీవిత చరిత్రలో, దయానందుని జీవిత చరిత్రలో ఈ విషయం? ఈ విషయం ఆ అంటే అదేంటి హెడ్డింగ్ ఏముంటది ఆచార్య పేరు? జీవిత చరిత్రనా? అదే దయానందుని జీవిత చరిత్రని. దయానంద హృదయం ఏదో ఒకటి అప్పుడు కొన్ని చదివేం ఆచార్య. ఇప్పుడు దయానంద హృదయము అనేటువంటిది మరి కృష్ణారెడ్డి గారు ముద్రణ చేశారు. అది వేరు. పండిత గోపదేవ్ గారు జీవిత చరిత్ర ముద్రణ చేసింది, అది వేరు. మీకు సత్యం యొక్క రహస్యాలన్నీ ముందుకు రావాలంటే తెలుగులో అందుబాటులో లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఏంటంటే రచయితలకు నచ్చినటువంటి అభిప్రాయాన్ని మాత్రమే ముందుకు తీసుకురాగలిగారు. అసలైనటువంటిది ఋషి దయానంద సరస్వతి యొక్క అది హస్తలేఖములను చూసినప్పుడే, వారి పుస్తకాలను చూసినప్పుడే. హిందీలో చూస్తే మీకు ఏదంటే అది చాలా వరకు ఉంటుంది. అయితే మాకు చదవలేదు ఆచార్య. ఇప్పుడు దాని అనుకరణనే ఆ విధంగానే ఉన్నట్టుగా చెప్పాలనే ఓం ప్రకాష్ ప్రయత్నము ఇహపరలోకములో ప్రయత్నించాడు. అది ఎంతవరకు సఫలమయ్యాడు అనేది మీరు చెప్పాలి. ఇట్లా సరే. ఇప్పుడు సత్యార్థ ప్రకాశము 10వ సముల్లాసము 229వ పుటలో చూడండి. ఆర్యుల గృహమునందు శూద్రులు అనగా మూర్ఖులైన స్త్రీ పురుషులు వంట వార్పులు చేయవలెను. కానీ ఈ వంట చేయువారు శరీరములను వస్త్రాదులను పవిత్రము శుద్ధముగా ఉంచుకొనవలెను. శూద్రులు అంటే వాళ్ళకి ఇంకేమైనా అంగాలు తక్కువ ఉంటాయా, లేదంటే ముఖ ఆకృతి ఇట్లా ఇంకేమైనా తేడాగా ఉంటుందా? అలా కాదు. వాళ్ళు కూడా మనలాగా మనుషులే. కాకపోతే శూద్రులు అని ఎవరని అంటారు అంటే, చెప్పినా అర్థం చేసుకొని వారు, స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేని వారు, ఎంత చదివినా ముందుకెళ్ళని వారు, ఇతరులు చెబితేనే చేసేటువంటి వారిని శూద్రులు అంటారు. వాళ్ళు ఎవరికి ఏ కులంనైనా పుట్టని, ఎవరి పిల్లలైనా కానీ ఎవరైనా కానీ. అంటే విద్యా గంధము అంటనే వారు అంతే. అది సూటిగా అదే.
వంట చేయువారు శరీరములను వస్త్రాదులను పవిత్రము శుద్ధముగా ఉంచుకొనవలెను. ఆర్యుల ఇంట వంట చేయునప్పుడు వీరు తమ నోటికి గుడ్డను అడ్డముగా కట్టుకొని వంట చేయవలెను. అంటే ఇప్పుడు జైనులు కట్టుకుంటారు, మరియు కరోనా వచ్చి అందరి మూతులు ముగించింది కదా. మాస్క్ అంటే కరోనా వచ్చి మూతులు ముగించింది కదా, అంటే దుష్టులు దుర్మార్గులు ఒక్కటి కట్టుకుంటే వీళ్ళు మంచిగా బతికితే మనం ఎట్లా బతకాలి అని చెప్పేసి ఒకటికి 2-3 మాస్కులు పెట్టించి ఊపిరాడకుండా చేసి ఆక్సిజన్ ఎక్కించి ఆగం చేశారు కదా. ఆ రకంగా కట్టుకోవద్దు, మామూలుగా గుడ్డ కట్టుకుంటే సరిపోతుంది. అంటే మన తుంపిళ్ళు దాంట్లో పడకూడదు, మన తల వెంట్రుకలు ఆ వంటలోకి రాకూడదు, అంతవరకే ఉద్దేశం. ఓంజీ ఆచార్య మహోదయ, ఓంజీ నిన్నటి పాఠంలో మరి శూద్రుల ఇంట్లో మనం భోజనం చేయవచ్చు ఆర్యులు అని చెప్పారు ఆచార్య గారు. మరి ఎక్కడికైనా యజ్ఞం చేయడానికి వెళ్ళినప్పుడు పౌరోహితుడు వెళ్ళినప్పుడు మరి అక్కడ భోజనం చేయొచ్చు ఆచార్య గారు? కొన్ని సందర్భాల్లో లక్ష్మణ్ తన వ్యక్తిగతంలో జీవితంలో మాత్రము అక్కడికి పురోహితుల ద్వారా వెంట వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేసేది వాడు కాదు. వారు ఆ విధంగా చెప్పారు ఆచార్య గారు. నిన్నటి పాఠంలో మరి ఋషి దయానందులు వారు ఇలా చెప్పారు. పరోపకారిణి సభ ఋషి ఉద్యానంలో ఇదివరకు ఆచార్య ధర్మవీరు గారు ధర్మవీరు పేరుతో ఉండేవారు. మీరు ఒకవేళ వెళ్ళిన వారైతే చూసి ఉంటారు, లేదంటే వారు మన ఓంప్రకాష్ సికింద్రాబాద్ లో ఉన్నప్పుడు వారిని పిలిపించి కార్యక్రమాలు కూడా చేయించారు. హైదరాబాద్ చాలాసార్లు వచ్చారు. వారి జీవితంలోని ఘటన ఇటువంటి ప్రకరణ సందర్భంలో వారు చెప్పింది ఏంటంటే, ఎవరైనా పిలుస్తారు యజ్ఞములు చేయడానికి, సంస్కారాలు చేయడానికి వాళ్ళు కూడా పిలుస్తుంటారు. ఇక ఒకరింట్లో ఎట్లా పరిస్థితి అంటే, వాళ్ళు పశువులను చంపి ఆ యొక్క మాంసమును సైతము ఇట్లా వేలాడదీసి ఆరబెట్టుకుంటారు. మళ్ళీ ఆ యొక్క తోళ్లను కూడా ఆరబెట్టుకునేటువంటి వారి ఇళ్లలోంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మిగతా పండితులందరూ అక్కడికి పోవడానికి ఇష్టపడలేదు, మరి సంస్కారాలు చేయడానికి ఇష్టపడలేదు. ఇక అందరు కలిసి ధర్మవీరు గారు సరళంగా ఉంటారు కదా అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఆచార్య ధర్మవీరు గారు, భగవంతుడా ఎటువంటి పరీక్షలు పెడుతున్నావు, ఎక్కడెక్కడి ఇండ్లకు వెలిపిస్తున్నావు అని చెప్పేసి వారి ఇంట్లోకి వెళ్ళి ఆ యొక్క సంస్కారం కార్యం చేసేసిన తర్వాత, ఇప్పుడు మీరు శుద్ధముగా వంట చేసే ఇబ్బంది పడకుండా, మీరు శుద్ధముగానండి అశుద్ధంగా ఏదైనా కానీ వంట చేసే ఇబ్బంది పడకుండా ఏవైనా పనులు ఉంటే ఇవ్వండి, సరిపోతుంది. ఇది వారి విషయం. ఇక ఓం ప్రకాష్ వ్యక్తిగత విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా, సొంత ఇంటికి వెళ్ళినా, అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళినా, ఆత్మీయుల దగ్గరికి వెళ్ళినా, ఇంకా ఎక్కడ ఎవరింటికి వెళ్ళినా యజ్ఞం చేయకపోతే భోజనం చేయాలి. వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే యజ్ఞం చేయాలి. బాలాజీ గారు గమనిస్తున్నారా లేదా? ఎందుకని యజ్ఞం చేస్తే వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు వాళ్ళు ఇంటిని శుభ్రం చేసుకుంటారు, వారు శుభ్రంగా ఉంటుంటారు. అది ఆ రకంగా. అంతేగాని మరీ అంత చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఏంటంటే, మనం చేయకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంటది. మనము నివాసం ఉండేది చాలా దూరంలో ఉంటుంటది, మరి సమయానికి చేరుకోలేము. మరి అటువంటి సందర్భంలో మనకు వాళ్ళతోటి శుద్ధంగా చేయించుకోవాలి. అది మన కళ్ళ ముందట నచ్చితే చేయాలి, లేకపోతే లేదు. ఇంకొక ఘటన, ఆచార్య అర్జున్ దేవ్ వర్ణి అని ఢిల్లీలో ఆచార్య భద్రకం వర్ణి గారితో కలిసి పనిచేసేవారు. తర్వాత ఇద్దరి మధ్య పరస్పర భేదాలు వస్తే వేరైపోయారు. అయితే ఆచార్య అర్జున్ దేవ్ వర్ణి గారు బీహారు అక్కడ ఇక్కడ ప్రచారానికి వెళితే, వారు బ్రాహ్మణుడు ఆచార్యునికి శుష్క భోజనం పెట్టకూడదు, అది గృహస్థులకు
మంచిది కాదు. అందు గురించి ఉప్పు కారం అంతకంటే పెట్టకూడదు. వాళ్ళు అడిగితే విషమైన పెట్టండి, అది వారు తవ్వుకుంటున్న గొయ్యి. మా గృహస్థులు సాత్విక ఆహారాన్ని మాత్రమే వడ్డించాలి, ఉప్పు కారం లేకుండా. అయితే వారు ఏమన్నారంటే దాంట్లో వాళ్ళు తెలియక ఉప్పు కారం వేస్తే వారు తినలేక అమ్మ ఏమైనా నెయ్యి ఉంటే వేయండి అంటే వారు డాల్డా వేస్తే డాల్డా శరీరంలో పేరుకుపోయి వారికి అది ఊపిరాడక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అందుకని ఎక్కడ తినాలి, శ్రీనివాస్ గారు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మన జీవితం ముఖ్యం, మనము సమాజాన్ని నడిపించేటువంటి వారి, కాబట్టి ఏది తినాలి ఏది తినకూడదు, ఎంతవరకు తినాలి అనేటువంటిది ఇష్టం ఉంటేనే, మన కళ్ళ ముందు జరిగి ఇష్టం ఉంటేనే, స్వచ్ఛంగా ఉంటేనే తినాలి, లేకపోతే లేదు. అక్కడ ఇప్పుడు మా అమ్మ అయితే ఏడ్చేది, నువ్వు రాక వస్తావు ఇంటికి వచ్చి మా చేత భోజనం చేయమంటే నువ్వు యజ్ఞం చేయవు, స్నానం శుభ్రంగా చేసి శుభ్రత ఉండి చేస్తే తీసుకుంటాను. అప్పుడు నన్ను ఎప్పుడు పిలవాలన్నా కూడా వాళ్ళు యజ్ఞం చేస్తారు కదా, వాళ్ళు శుభ్రతగా ఉండి వంట చేస్తే తిని వచ్చేవాళ్ళు. అది బయట వాళ్ళకి ఒక నియమం, ఇంట్లోకి ఒక నియమం కాదు, అందరికి ఒకటే. ఎందుకంటే మన జీవితం ముఖ్యం, వాళ్ళకు వాళ్ళ ఆచార వ్యవహారం వాళ్ళకు ముఖ్యమైనప్పుడు మన జీవితం మనకు ముఖ్యం. అర్థమవుతుంది లక్ష్మణ్ గారు? ఓం ధన్యవాదాలు ఆచార్య మహోదయ. శ్రీనివాస్ గారు మైక్ బంద్ చేసి మాట్లాడుతున్నారు, ఎవరికి వినబడదు, మాట బయటకు వస్తలేదు సార్. ఆచార్య గారు, ఆచార్య చెప్పండి. ఇక్కడ ఒక పదం వాడినరు, ఏంటంటే శూద్రుని పాత్రలో వంట చేయించుట సిద్ధమై నా వస్తువుల ఆపత్కాలంలో తినవలేను అని చెప్పి అన్నాడు కదా ఇక్కడ. మళ్ళీ చదవండి, ఎక్కడ నిన్నటి దాంట్లోనే ఇవాళ దాంట్లో? నిన్నటి దాంట్లో ఉంది, చదవండి. ఏమున్నదంటే శూద్రుని పాత్రలలో వారి ఇంట సిద్ధమైన వస్తువులను ఆపత్కాలమున తినవలయును, ఇందులకు ప్రమాణములు వినుము అని కింద ఇచ్చాడు. అవును, అది దాని ఏంటంటే ఓం ప్రకాష్ కూడా చెప్పాడు కదా, మన నివాసం దూరం ఉన్నది, మనకు అందుబాటులో భోజన వసతి ఉండదు, అటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని శుద్ధముగా చేసినటువంటి వంటకం మాత్రమే తినాలి, అంతవరకే. కానీ తినకుండా ఉంటే పేగులు మారుతాయి, దాంతో నానా అవస్థ అవుతుంటుంటాయి. అవునాచార్య. అందుకని దేశకాల పరిస్థితి అనుసారంగా చూడాలి. వాళ్ళ ఇల్లు వాళ్ళు గడప దాటడానికి చూస్తుంటారు, కానీ మనం కూడా చూసుకోవాలి కదా. ఇంకొకటి, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఎవరైతే పురోహితము ప్రచారం చేస్తుంటారో ఈ యొక్క శుష్క భోజనం చేసేటువంటిది అది శూద్ర భోజనం, అదైతే శాస్త్రము వర్జితం, గృహస్థులకు కూడా వర్జితమే, అది తినకూడదు. ఈ స్నిగ్ధత, పాలు పెరుగు, ఈ యొక్క నెయ్యి వాడడం వల్ల ఏమవుతుందంటే ఒక్క పూట తినకపోతే ఏమీ కాదు. ఏమవుతుంటది అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ పొట్ట దగ్గర ఉన్నటువంటి కొవ్వు కరుగుతుంది. అందుకని మనం భోజనం తినకుండా ఆగవచ్చు. అవును, శరీరంలో ఉన్న కరిగి అదే మళ్ళీ శరీరానికి ఆహారాన్ని అందిస్తుంటది. శరీరం యొక్క జీర్ణశక్తి యొక్క రహస్యం అదే. ఎక్కువ ఇచ్చినప్పుడు నిల్వ చేసుకుంటాయి. ఇప్పుడు కోతులు చూడండి, కోతులు ఏం చేస్తుంటాయి, అన్నం గిట్ల తిన్న తర్వాత గొంతులో పెట్టుకుంటాయి. పశువులు ఏం చేస్తాయి, లోపలికి మింగిన తర్వాత బయటకు తీసుకొని నెమ్మది పేరుస్తుంటాయి. ఇది భగవంతుడు అన్నింటికి పెట్టినటువంటిది. చూస్తున్నారా, ఊరికే వింటున్నారా? చూస్తున్నాం ఆచార్య, చూస్తున్నాము. కోతులు స్పష్టంగా కనిపిస్తుంటాయి కోతులు. అదే, అందుకని ఒక పూట తినకపోతే ఏమి కాదు. ఇంకొకటి, బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే నిమ్మకాయ నీళ్లు తాగితే మనం ఇంట్లో ఉన్నప్పుడు అటు ఇటు తిరగడం, ఆసనాలు వ్యాయామం చేయడం వల్ల వేడితోటి ఆ నిమ్మకాయ నీళ్లు చల్లబరిచి శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను మూత్రం ద్వారా బయటకు వెళ్ళజేస్తుంటది.
ఇక మనం బయటకు వెళ్ళిన తర్వాత నీళ్లు తాగాల్సిన అవసరం లేదు, నీళ్లు తాగకపోతే మూత్రం రాదు. ఇది ఈ స్త్రీలు పాటించాలి ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు బయటకు పోతాం కదా, మనకి ఇబ్బంది అయితే వాళ్ళు నీళ్లు తాగకుండా చాలా అవస్థ పడుతుంటారు. అందుకని ఇది మనం ఇంట్లో ఉన్నప్పుడే ఒక లీటర్న్నర 2 లీటర్లు నీళ్లు తాగాలి. నిమ్మకాయ బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు అయితే విశేషంగా నిమ్మకాయ నీళ్లు తాగితే చలవ చేస్తుంటారు. అది రహస్యం. నీటిలో కలుపు తాగాల ఆచార్య, ఉత్తి నిమ్మరసమే తాగాల? ఏమంటారు? నీటిలో కలుపు తాగాల, ఉత్తి నిమ్మరసమే పిండికి తాగాల ఆచార్య? ఇంక నీళ్ళు కూడా ఎట్లాగో తాగుతున్నారు కదా, దాంట్లో పిండుకొని తాగండి, బట్టిగా తాగినా సరే ఇటు పెట్టి పొట్టలోకి పోవాలి. వేరే నీళ్ళు కూడా తాగుతున్నారు కదా, ఎట్లయినా మంచిదే. గింజలు పడేయద్దు, గింజలను నమిలి మింగండి. దాంతో పరజీవి కనుక ఉన్నట్టయితే ఇప్పుడు ఫేస్బుక్ లో చాలా మంది డాక్టర్లు పెడుతున్నారు కదా, షుగర్ కు మీకు తిరుగులేని మందు అని చెప్పేసి నిమ్మకాయ విత్తనాలు. లివర్ కూడా మంచిదే అంట, లివర్ లో ఫ్లాట్ ఉంటే తగ్గిపోతుంది సత్యనారాయణ రాజు గారు చెప్పారు. సరే సరే. ఓం నమస్కారం. వట్టి నిమ్మకాయ కడుపు మంట పడుతుంది కదా ఆచార్య, నీళ్ళల్లో కలుపుకొని తాగడమే శ్రేష్టం అన్నమాట. నేనైతే చాలా సార్లు తాగాను, నాకేం కాలేదు. తెలియదు, నేను కూడా వట్టిగా తాగలే కానీ కడుపు మంట. వట్టి రసం తాగడం ఇబ్బంది ఉంటుంది, కొంచెం పళ్ళు పొరలు పోవడం అవి అలాంటివి జరుగుతుంటది కదా. సరే, పండ్లకు ఇబ్బంది కలగకుండా వారానికి 2 సార్లు అయినా సరే ఉప్పు పసుపుతోటే తోమండి. మంచిగా ఏది ఉన్నా గారెలున్నా పోతే అన్ని పోతే మంచిగా. ఆచార్య నిమ్మరసంలో ఉప్పు కలపొచ్చా? అక్కర్లేదు, కలుపుకోండి. ఉప్పు కలుపుకోండి, చక్కెర కలుపుకొని, ఏ రకంగా అయినా సరే నిమ్మరసం శరీరంలో పెట్టుకోవడం ముఖ్యం. ఏలయనగా వారి నోటి నుండి తుంపరలు, ఎంగిలి, నీరు, అన్నము వంటి పదార్థములలో పడకుండుట మంచిది. అందుకే నోటికి గుడ్డ కట్టుకోవాలి, తలకు కూడా గుడ్డ కట్టుకోవాలి, వెంట్రుకలు పడకుండా ఉండడానికి. వారు 8 రోజులకు ఒకసారి గోర్లు కత్తిరించి శుభ్రంగా ఉంచుకొనవలెను. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు స్వయంగా ఎదురైనటువంటి అనుభవం. సికింద్రాబాద్ వారసుగూడ ఆర్య సమాజంలో ఉన్నప్పుడు ఒక అమ్మగారు, వారు కుర్చీ మీద కూర్చుండి మోకాళ్ళ మీద ఈ మాంస కణాలని పేరుకపోతే అసలు కింద కూర్చోవడం రాకపోతుండే. అటువంటి ఆవిడను యజ్ఞం దగ్గరికి తీసుకొచ్చి యజ్ఞం చేయించి వారికి ఆసనాలు ఇట్లా వేయిస్తే ఆ మోకాళ్ళ మీద ఉన్నటువంటి మాంస కండరాలన్నీ మళ్ళీ సర్దుకొని మామూలుగా అయిపోయినప్పుడు ఆమె శ్రద్ధతోటి ఆ తీసుకొచ్చేటువంటి భోజనం తీసుకొస్తే ఏంటంటే ఒక్కొక్కసారి ఆ భోజనంలో గోలు కనపడే ఇట్లా తీసేది. అదొక అలవాటు వారికి, కొంతమందికి ఉంటుంది. ఓ రోజు వెంట్రుకలు వచ్చేది, అవి తీసే అది కుక్కలకు పడేసేది. అంటే నేను తినకపోయేవాడిని. తినకుండా ఉంటే ఆమె బాధపడేది. నేనన్నా ఈ గోల్డ్ వెంట్రుకలు వస్తే ఎట్లా తింటారు, మీ అన్నంలో వస్తే మీరు తింటారా, ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ, ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేవాడిని. అందుకని శుద్ధముగా ఎవరైనా నీళ్ళు ఇస్తే కూడా దాంట్లో చూసుకొని తాగాలి. అందుకని బయటకు వెళ్ళగానే ఇచ్చారు కదా అని చెప్పేసి ఎగబడొద్దు. భోజనం మీద నియంత్రణలో ఉండాలి, అదుపులో ఉండాలి. అందుకని 8 రోజులకు ఒకసారి గోలు తీసేయాలని చెప్తున్నాడు. శుభ్రంగా ఉంచుకొనవలెను. ప్రతిదినము స్నానము ఉనర్చి వంట చేయవలెను. ఆర్యులకు భోజనము పెట్టి అనంతరము తాము తినవలెను. ప్రశ్న: శూద్రులు స్పృశించిన, ఇంకా ఇక్కడ ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఇదివరకు ఉండే కదా ఆవిడ దాయిని, స్నానం చేయకపోయేది, సరిగా వస్త్రాలు ఉడుకుపోయేది. ఎన్నిసార్లు చెప్తే వేరే వాళ్ళతో చెప్పిస్తున్నది ఏంటంటే, ఆమెను స్నానం చేయమనడానికి నీకేం అధికారం ఉన్నది, ఆమె చేస్తుంది లేకపోతే లేదు, వీళ్ళు నీతులు చెప్పడానికి వస్తున్నారు. సరే మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్పి వాళ్ళని వదిలేసి నా వంట నేను చేసుకోవడం చేస్తున్నాను. అది ప్రశ్న:
శూద్రులు స్పృశించిన అన్నము తినుటలో దోషం కలుగుచుండ వారిచే పక్వము చేయబడినది ఎట్లు తిననుకును. ఇప్పుడు వారు ముట్టుకున్నదే తినుటలో దోషము వస్తున్నటువంటి ఈ తరుణంలో ఇక వారి చేత పక్వం చేయబడినటువంటిది తినడానికి ఎలా మనసొప్పుతుంది? ఇది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. ఇది కపోల కల్పితము, సత్యము కాదు. బెల్లము, పంచదార, నెయ్యి, పాలు, పిండి, శాకములు, దుంపలు, ఫలములు తినువారెల్లరూ జగమున గల వారి అందరి చేతులతో చేసిన పదార్థములను, ఉచ్చిష్టములను, ఎంగిలిని తినట్లే ఎంచవలయును. ఏంటంటే బెల్లం తయారు చేసే వారి పరిస్థితి చూడండి, వారి బట్టలు ఎలా ఉంటాయో. పంచదార చేసేవారి పరిస్థితి, వాళ్ళు బీడి గుట్కాలు తినుకుంటా. నెయ్యి తయారు చేసేవారు, పాలు పితికేవారు, తోడు వేసేవారు, చితికేవారు, వెన్న తీసేవారు, కరగబెట్టేవారు, పిండి పట్టేవారు, కూరగాయలు అమ్మేవారు, దుంపలు పండించేవారు, అమ్మేవారు, పండ్లు అమ్మేవారు. వీరందరి చేత వచ్చినటువంటి వస్తువులను తినువారెల్లరూ జగమున గల వారి అందరి చేతులతో చేసిన పదార్థములను, ఉచ్చిష్టములను, ఎంగిలిని తిన్నట్లే. ఉచ్చిష్టం అంటే అర్థం ఆచార్య? ఉచ్చిష్టం అనేది సంస్కృతము, దానికే గోపిదేవ్ గారు ఎంగిలి అని పెట్టాడు. ఎంగిలి. ఇప్పుడు మూర్ఖులు, మీరు హవన సామాగ్రిలో గమనించండి, గుట్కా ప్యాకెట్లు వస్తాయి, కాల్చిన అగ్గిపుల్లలు వస్తాయి, కాల్చిన బీడీ ముక్కలు, సిగరెట్ ముక్కలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పని చేసేవాళ్ళు. యజమాని ఎక్కడో ఉంటాడు, పనులను పెడతా, పని చేయమని చెప్తుంటే వాళ్ళు అట్లా చేస్తుంటారు అన్నట్టు. గమనించారా? గమనించామాచార్య గారు. దయానంద సరస్వతి జీవితంలోని ఘటన ఏంటంటే, తన ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఎవరు వారికి సమయానికి ముందుగా భోజనం తీసుకొస్తే వారి భోజనం చేసేటువంటి వారు. ఆ రకంగా పెద్ద పెద్దటువంటి వాళ్ళు షావుకాలు కానీ, మహారాజు వాళ్ళు, అటువంటి వాళ్ళు, పెద్ద కులం వాళ్ళు ఏమంటారంటే, ఒకరోజు మంగళి అతను తాను ఎంతో శ్రద్ధతోటి స్వామీజీకి రొట్టెలు తీసుకొస్తే ఆ రొట్టెలు తినడం, ఈ తర్వాత వచ్చినటువంటి ఎక్కువ కులం వాళ్ళు చూసి, మీరు బ్రాహ్మణులై ఉండి ఆ యొక్క మంగళవాణి రొట్టె తింటున్నారు అని అంటే, అప్పుడు దయానంద సరస్వతి వారి సమాధానం చెప్తుంటాడు ఏంటంటే, నేను తిన్నది మంగళవాణి రొట్టె కాదు, గోధుమ రొట్టె. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక భాష, నెయ్యి అన్ని మంచిది కానీ రామ్దేవ్ గారి నెయ్యి బాగాలేదు, కల్తీ వస్తుందంట. రామ్దేవ్ గారిది తేనె కూడా బాగాలేదు, నెయ్యి బాగాలేదు. అంటే రామ్దేవ్ నుంచి తీసారు నెయ్యి, తేనె. అర్థమవుతుందా? వారు ఒక కర్మాగారం స్థాపించారు, దాంట్లో ఎంతో మంది పని వాళ్ళని పెట్టారు, వాళ్ళు చేస్తుంటారు. కొందరు అదే భాష చెప్తారు. అది అందుకని అది సరైనటువంటిది కాదు అని చెప్పేసి. ఏలయన శూద్రులు, మాలమాదిగలు, తురకలు, క్రైస్తవులెల్లరూ చెరుకు పొలములో చెరుకు కోయుదురు. చెరుకు పంట నాటు పెట్టడానికి కానీ, చెరుకు కొట్టడానికి కానీ, రసం తీయడానికి కానీ చీల్చుదురు, గానుగలో వేసి రసము తీయుదురు. వారు మలమూత్రాలు విసర్జన చేసి చేతులు కాళ్ళు శుద్ధి చేసుకొనకయే ఆ చేతులతోటే పనులు చేయుదురు. సగము తినిన చెరుకు అందులోనే వేయుదురు. త్రాగి మిగిలిన రసము ఆ వంట చేయు రసములోనే పోయుదురు. రసమును వంట చేసినప్పుడు ఆ రసములోనే రొట్టెలను పక్వము చేసుకొని తిందురు. వెలుగుతుందా? ఇప్పుడు అర్థమవుతుంది.
ఇప్పుడు ఆర్య సమాజకులు సృష్టకృతి కోసం బెల్లము ఆహుతి ఇచ్చేటువంటి వారు మంచివారు కారు. ఎందుకు అంటే అథర్వవేదంలో పాలు పొంగాలి గృహస్థుని ఇంట్లో. ఇప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు ధాన్యాలను గడప మీద పోయించడము, గడప బయట గడప లోపట ఏంటంటే గృహస్థుడు ఎంత సుసంపన్నంగా ఐశ్వర్యవంతుడై ఉండి అతని ఇంట్లో పాలు పొంగితే ఆ యొక్క గృహస్థుడు అంత ఉత్తమంగా ఉన్నతంగా ఉంటే మిగతా ఆశ్రమాలన్నీ సుఖ సంతోషాలతో ఉంటాయి. మరి అతడే వాళ్ళ ఇంట్లో పాలు పొంగించకుండా శిష్టకృతి వండకుండా దుకాణాలకే తీసుకొస్తే ఇప్పుడు ఆహుతి ఇచ్చినందుకు ఆ యొక్క దేవుడు ఆశీర్వాదం ఇస్తే ఎవరికి చెందుతుంది? ఆ బెల్లము తయారు చేసిన వాడికి చెందుతుందా? ఇప్పుడు దయానంద సరస్సు చెప్తున్నాడు కదా, వాళ్ళు మలమూత్ర విసర్జనకు పని చేస్తూ ఉండగానే వాళ్ళకి మలమూత్రానికి వెళ్తే వాళ్ళు వచ్చి చేతులు కడుక్కోకుండానే పని చేస్తుంటారు. ఎందుకంటే యజమాని చూస్తే తిడతాడని చెప్పేసి పని కావాలని చెప్పేసి వచ్చి అట్లాగే చేస్తుంటుంటారు. ఆ రకంగా చేసినటువంటి బెల్లం ఆహుతి ఇచ్చినందుకు మీకు మీ ఇంట్లో ఇంటిల్లిపాది సుఖంగా ఉండండి, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లండి అని ఆశీర్వాదం ఇస్తాడా? మీకు వర్తిస్తుందా? అందుకని దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే యజ్ఞము సమయం వరకు ఇంటి లోపల ఉడికినటువంటి ఏ భోజనమైనను సరే, కాకపోతే ఉప్పు కారము పులుపును వదిలిపెట్టి ఏ భోజనమైనను సరే దానితో ఆహుతులు ఇవ్వాలి, బలవేశ దేవయజ్ఞం చేయమని చెప్తున్నాడు. అమ్మగారు రాజమణమ్మ గారు, పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా రహస్యాన్ని? ఆచార్య నమస్తే. మరి అందులో బెల్లం వేయాలి కదా ఆచార్య? మళ్ళీ బెల్లం వేయాలి కదంటే మనం శుద్ధి చేస్తున్నాం కదా, మన వంటకంలో తయారు చేస్తున్నాం కదా, ఆ బెల్లం వరకే మనం శిష్టకృతి అని చెప్పేసి వేయట్లేదు కదా. ఇప్పుడు అది కాదు ఆచార్య, అన్నంలో బెల్లం వేయాలి కదా. అవును, బెల్లం వేస్తుంటారు, కానీ బెల్లముతో శిష్టకృతి ఆహుతి ఇవ్వడము, బెల్లం వేయడం. ఇప్పుడు అమ్మగారు అలా అంటే తేనె అది ఎంగిలి పదార్థమే కదా, పూర్తిగా తేనెటీగల యొక్క ఎంగిలి పదార్థమే కదా. అవును. మరి తేనె వాడుకుంటే ఆ తల్లి లేని శిశువుకు, తల్లి దగ్గర పాలు లేని శిశువుకు ఇప్పుడు పుట్టినరోజే అన్నప్రాసన, పుట్టినరోజే జాతకర్మ సంస్కారంలో తేనె మరి బంగారం నాకించడం అది చేస్తుంటారు కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ శుద్ధమైన తేనె నాకించడం ఒకటి, బంగారంతో కలిపి నాకించడం ఒకటి, ఇంకా దీనికి అన్నింటికి విరుగుడు నెయ్యి కలిపి తాగించడం ఒకటి నాకిస్తుంటారు కదా. నెయ్యి, బంగారము, ఆ యొక్క తేనె. ఇక్కడ అన్నము వండేటప్పుడు, పరమాన్నం వండేటప్పుడు బియ్యము మరియు పాలు, పప్పులు దాంట్లో కలిపి మరి తీపి వేయడం, బెల్లం కానీ మిశ్రీ కానీ పంచదార కానీ వేయడం తక్కువ మాత్రలో ఉంటుంటది కదా. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే అసలే ఇప్పుడు 2 గంటలు పోతే మంచిదా, 1 కన్ను పోతే మంచిది? ఇప్పుడు గుడ్డి కంటే మెల్ల మంచిదే కదా. అందుకని ఆ రకంగా అయితే మనం అసలు తీపే వాడలేము, ఇది సందేశం. ఇప్పుడు మీరు మాట్లాడిన భాష ఏంటంటే దయానంద సరస్వతి ఇచ్చిన వివరణ, మీరు మాట్లాడిన భాషతోటి అయితే మనం తీపే వాడలేము. తీపే కాదు ఏది వాడలేము. పప్పులు ఉప్పులు దంచేవారు, చేసేవారు, బియ్యం పట్టేవారు, పిండి పట్టేవారు అన్ని అయితే మనం బతకడమే ఆగం. ఇప్పుడు అన్ని చెప్పండి. తేనె నెయ్యి 2 కలిపితే అది విరుద్ధ అవుతుందని అంటారు కదా. మరి మధుపరకంలో ఏం కలుపుతారు? మధుపరకంలో ఏం కలుపుతారు అంటే ఇప్పుడు మీ అక్కడ అనుపాతం చెప్పింది ఏంటంటే అంటే ఎక్కువసేపు ఉండద్దు అని అంటారు ఆచార్య. ఇవన్నీ కలిపి ఎక్కువసేపు ఉండద్దు అంటారు. అది కాదమ్మ గారు, అక్కడ జరిగేది ఏంటంటే సమానమైన తూకం ఉండకూడదు. అందుకే భగవంతుడే తేడా చేసి చూపిస్తున్నాడు. నేతి చుక్క తూకం వేయండి, తేనె చుక్క తూకం వేయండి, ఏది బరువుగా ఉంటే ఏది తేలిక ఉంటది. మాట్లాడారేంటిది అంతా చెప్పరు. సరిగా తెలియదు తూకం వేసేది.
తేనె ఉంటదేమో అనిపిస్తుంది. తేనె బరువుగా ఉంటదమ్మా. అదే కానీ తేనె తూకం బరువుగా ఎప్పుడు వేయలేదు. అది మీరు యజ్ఞం చేసేటప్పుడు చూడండి, తేనె ఇట్లా ఒక చుక్క పడిపించి చూడండి. అవునవును, బరువు వచ్చింది. నెయ్యి వడిపించేటప్పుడు చూడండి, ఆహుతి వేసేటప్పుడు చుక్కలు వడుస్తుంటాయి కదా. అవును. అందుకని దయానంద సరస్వతి అనుపాతం ఏం చెప్తుంటాడు అంటే, అది దాంట్లో సంస్కార విధులు మధుపరకము చేసేటప్పుడు చెప్తుంటాడు ఏంటంటే 12 చుక్కలేవు, అట్లా నాకు పూర్తిగా గుర్తులేదు, మరి దాంట్లో గ్రూపులో పెడతాను. 12 చుక్కలు తేనె కలిపినప్పుడు 4 చుక్కలు నెయ్యి కలపమని చెప్తున్నాడు, ఇంకా తక్కువగా. అందుకని ఇది సమానంగా కలిపితే సమపాలలో అని మరి ఒక సంస్కార విధిలో చూశాను, అది తప్పు. సమపాలలో కలపకూడదు. సమాన తూకం చేసి తీసుకుంటే అది ఎక్కువ అవుతుంటది. 1 చెంచా తేనె 3-4 చెంచాల నెయ్యి. 1 చెంచాకు 1 చెంచా సమానం కాదు కదా. తేనె బరువుగా ఉంటుంటది, నెయ్యి తేలికగా ఉంటుంటది. అది సమానం ఎట్లయితే అది విషమ పాలలో అవుతుంటది. సమపాలలో కలపాలి అని అంటే సమానంగా సమాన తూకం చేసి తీసుకోవడం. అట్లా ఆ రకంగా కలిపినప్పుడు విషమయం అవుతుంటుంటది, దానివల్ల ప్రమాదం ఉంటుంటది. అంటే తేనె తక్కువ కలిపి నెయ్యి ఎక్కువ కలపాలన్నా ఆచార్య? తక్కువ కలిపితే ఈ రకంగా పొరపాటే వస్తుంటుంటది. ఎందుకు అని అంటే తేనెను 3 చుక్కలు కలిపి నెయ్యిని 6 చుక్కలు కలిపితే అనుకోండి, అది 2 సమానం అవుతుంది. అర్థమవుతుందా? అర్థమైంది ఆచార్య. ఇది బరువు ఉంటుంది, అది తేలికగా ఉంటుంటది కదా, హల్కగా ఉంటుంది. అందుకని విషమ పాలలో ఉండాలి కానీ సమపాలలో ఉండకూడదు. అది పంచదార సిద్ధము చేయనప్పుడు మలమూత్ర విసర్జన స్థలములో దిగిన చెప్పులతో పేడ బెల్లము అంటుకొని ఉన్న పాత చెప్పులతో పంచదారను మర్దనము చేయుదురు. అప్పుడు పూర్వకాలంలో చేసేవారు, ఇప్పుడు ఆ చెప్పులతో దొక్కేవారు, మిషన్లు వచ్చినాయి కదా అని. తమ ఇంటి అశుద్ధ పాత్రలతో జలము పోయుదురు. అంటే ఆ డ్రమ్ములలో నీళ్లు బట్టి వాళ్ళు నోరు కడుక్కునేటప్పుడు దాంట్లోనే చేయి పెట్టి నీళ్లు తీసుకొని నోరు కడుక్కొని, అది ఈ రకంగా దయానంద సరస్వతి చెప్తే మనం ఏం వాడతాం? శుభ్రమైన పాత్ర లేకపోవడం. అదే మరి అప్పుడు ఆ డబ్బా తోటి తీసిపోయడం, అవి ఉంటుంటాయి కదా, కాళ్ళు కడుక్కునే దగ్గర డబ్బా ఉంటుంటది, బకెట్లు ఉంటుంటాయి, అవి అపరిశుభ్రంగా ఉంటుంటాయి, వాటితోటే పోయడం. ఇప్పుడు అంతవరకు వెళ్తున్నారు. మన ఇంట్లో 100-200 మంది పెళ్లికి వచ్చారు, ఇంకేదైనా కార్యక్రమం అయినప్పుడు మనం రోజు చేసుకునే వంట దగ్గర ఎంత శుద్ధత ఉంటుంటది, ఆ పెళ్లి దగ్గర అక్కడ ఎంత ఉంటుంది. అమ్మగారు చెప్పరు, మాట్లాడరు రాజమణి అమ్మగారు? అవునాచార్జీ, ఉంటది అట్లనే, మరి అశుభ్రత ఉంటది. తమ ఇంటి అశుద్ధ పాత్రలతో జలము పోయుదురు. పిండిని విసిరి ఎత్తునప్పుడు ఉచ్చిష్టముతో కూడిన చేతులతో అంటే దగ్గరికి చేస్తుంటారు కదా, చెమట తుడుచుకుంటారు చేసేవారు, ముక్కు గారుతుండే వాళ్ళు ముక్కు తుడుచుకుంటారు, అట్లాగే పిండి పిసుకుతుంటారు, డబుల్ రొట్టెలు చేస్తుంటారు. దాన్ని అయితే చాలా రకరకాలుగా ఉంటుంది. వారి దేహముల నుండి చెమట కారి పడుచుండును. బట్టి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ వేడికి ఎంత చెమటలు గారుతుంటాయి. ఆ వంగి ఇట్లా చేస్తున్నప్పుడు ముక్కు నుండి నుట్టు నుండి చెమట దాంట్లోనే గారుతుంటాయి. అలా మూల కందాదులను సేకరించుటలోను ఇట్టి లీలయే జరుగుతుండును. అంటే కందమూలాలు అంటే వాటి నీళ్ళతో కడుగుతారు, తొక్క తీసేస్తారు కదా.
మరి దాంట్లో ఏం దోషం వస్తుంది? ఎవరు అంటే మంచి నీళ్ళతో కడగరని ఆచార్య కావచ్చు. అమ్మా, కడగనైతే కడుగుతారు కదా, మంచివి కానీ ఏ నీళ్ళు అయినా కానీ కడుగుతారు కదా. ఇప్పుడు ఆలుగడ్డ కానీ, బీట్రూట్ క్యారెట్ కానీ తొక్క తీస్తారు కదా, పొట్టు తీస్తారు కదా, పొట్టు తీసి వండుతారు కదా దుంపలన్నీ, చామగడ్డ కానీ ఏదైనా కానీ. పొట్టు తీయకుండా వండేది ఏంటి? ఒక్కొక్కసారి ఆలుగడ్డలు చేస్తారు తప్ప మిగతాది చామగడ్డ పొట్టుతోటి చేయలేరు. క్యారెట్ చేసి క్యారెట్ చేస్తారు. కావున ఉపర్యుక్త పదార్థములను తినువారు ఎల్లరి చేతుల పాకమును తినినట్లు కాదా ఆలోచించుడు. ప్రశ్నించవచ్చు, కానీ దాని సమాధానం పక్షంలో కూడా చూడండి. ఇప్పుడు ఆ వంట చేసే దగ్గర, ఆ చెరుకు తీసే దగ్గర, ఆ బెల్లం చేసే దగ్గర, పంచదార చేసే దగ్గర, పిండి పట్టే దగ్గర మనమే ఉన్నాం అనుకోండి. మనం కొనుక్కొచ్చుకునే దానికి శుభ్రం శుచి అని చేస్తుంటాం, కానీ అక్కడ పని చేసేటప్పుడు అంత స్వచ్ఛత పాటిస్తామా? హడావిడిగా ఉంటుంటది కదా. అవునా ఆచార్జీ? అంతే వేయరు. బెల్లం దగ్గర అయితే బాగా అంటే ఈ ఫ్యాక్టరీలలో మునుపు చక్కెర తయారు చేసినట్టు ఏం అంత చెడుగా ఏం చెయ్యరు ఆచార్య. అదే ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి ఇటువంటి ఇంత దోషం ఉండదు. ఇప్పుడు గిర్నీల పిండి పట్టుకుంటే ఏం దోషం వస్తుంది? పైనుంచి ధాన్యం పోస్తుంటే కింద నుంచి పిండి వస్తుంది, అది మనం తెచ్చుకుంటున్నప్పుడు దాంట్లో ఏం దోషం వస్తుంది? రాదు ఆచార్య. మరి ఈ డబుల్ రొట్టెలు చేసే దగ్గర మైదా పిండి బిస్కెట్ అవ్వాలని చూడండి, అక్కడైతే వస్తుంది. అటువంటి చాలా దోషాలు ఉన్నాయి ఆచార్య. అందుకే ఇప్పుడు స్వామి రామదేవ్ గారు చేసేది దాన్ని ఏమంటారు, రస్ అని చెప్పేసి డబల్ రొట్టెలను నూనెలో వేయించి ప్యాక్ చేసేస్తున్నారు కదా. వాటి ముస్లింలు చేస్తే దాంట్లో ఊముస్తున్నారు, మలమూత్రం వేస్తున్నారు అని చెప్పేసి అది వాళ్ళు రామదేవ్ గారికి చెప్తే, సరే ఇప్పుడు మనం చేద్దాం, మన పతంజలి సంస్థ నుండి వస్తుంది అని చెప్పేసి వారు తయారు చేస్తున్నారు. మంచి నిర్ణయం ఆచార్య. సరే, ఇప్పుడు సమయం చాలా అయిపోయింది. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాడు సత్యార్థ ప్రకాశం దశమ సమోల్లాసం నుండి ఈరోజు సత్సంగంలో మనం శుచి శుభ్రత గురించి, శుద్ధమైన ఆహార పదార్థాలు ఎలా ఉండాలి అనే విషయాలు, వంట చేసే విధానంలో ఎలాంటి శుచి శుభ్రత ఉండాలనే అనేక విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం. ఆహారం ఉచ్చిష్టంగా ఒకరిదొకరు తినకూడదని కూడా విషయాలను ఈనాటి సత్సంగం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఇలాంటి జ్ఞానవంతమైన విషయాలను అందరికీ అందించడానికే మనము ఈ ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలని మనవి. ఇవి ఎన్నో మన నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలు ఈరోజు మనకు ఆచార్య గారు ఎన్నో ఉదాహరణలతో మంచి విషయాలను అందించినందుకు వారికి ధన్యవాదములు. తర్వాత ఇందులో ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో ప్రశ్న రూపంలో రాసి సందేహాలను తీర్చుకోగలరని మనవి. ఈనాటి వైదిక సంధ్య శుక్రవారం 2వ బ్యాచ్ నుండి ఎవరైనా చేయించవచ్చు. నేను చేయిస్తాను ప్రభాకర్. అలాగే భీమరావు గారు వైదిక సంధ్య చేయిస్తున్నారు. వైదిక సంధ్య ఓం అమృతోపస్తర నమ. వినపడతలే?
ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతరకలపృష్ఠే. మార్జన మంత్రంలో ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రంలో ఓం భూః. ఓం భువః. ఓం స్వహః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్శన ప్రకరణం. ఓం ఋతం చ సత్యం చ అభిధా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాధర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. పునరాచమనం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరస్తో రక్షతాదిత్య ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వస్తం వోజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిశ్చిరచ్చరాజీ రక్షితా పితర ఈశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేషుభ్యో నమేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వస్తం వోజంబే దద్మః. ప్రతీచేదికు వరుణోధిపతిః పృదాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేషుభ్యో నమేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వస్తం వోజంబే దద్మః. ఉదీచేదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేషుభ్యో నమేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వస్తం వోజంబే దద్మః. ధ్రువాదిక్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేషుభ్యో నమేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వస్తం వోజంబే దద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిః క్షిప్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేషుభ్యో నమేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వస్తం వోజంబే దద్మః. ఉపస్థాన ప్రకరణం. జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాని విశ్వా నావేవ సింధుర్దుర్దాత్యాగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సు సచ్చ.
उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्त्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्। प्रायश्चित्त प्रकरण तच्चक्षुर्देवहितं पुरस्ताच्चुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः साम शरदः शतं भूयश्च शरदः शतात्। आचमन प्रकरण ओम शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीते संयोरभिस्रवन्तु नः। गायत्री मंत्रम ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे रक्षक परमेश्वर, ప్రాణాధారుడవు దుఃఖనాశకుడవు స్వయం సుఖ స్వరూపుడవు అయిన నిన్ను నిత్యము ఉపాసిస్తాము, ధ్యానిస్తాము. మా యొక్క బుద్ధులను వికసింపచేసి సత్కర్మలు యందు ప్రేరేపించు ప్రభు. సమర్పణ భావము ఏ దయానిధి భగవత్కృపయానేన జపోపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవేన. నమస్కారం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. పునరాచమనం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం నమః శాంతయే సర్వేభ్యో నమః. ధన్యవాదములు భీమరావు గారికి. శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ఓం నమస్తే. సర్వేభ్యో నమః.